డాక్టర్ ఈపనగండ్ల శ్రీనివాసులు 98DC స్టేట్ ప్రెసిడెంట్ రిజిస్టర్ బాడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి మరి మిగిలిపోయినటువంటి 1500 మంది అభ్యర్థుల తరపున పాద నమస్కారాలు చేసుకుంటూ కోరుకుంటున్నాం. 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటానికి బడుగు బలహీన వర్గాలకు, రిమైనింగ్ వర్గాలకు న్యాయం చేస్తానని పాదయాత్ర సందర్భంగా తమరు చెప్పి ఉన్నారు. ఆ పాదయాత్ర నిలబెట్టుకోవాలని తమని కోరుకుంటున్నాం. అలాగే 595 పోస్టులు ఏదైతే ఉందో ఓపెన్ మెరిట్ ఇచ్చే విధానాన్ని మానుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఓపెన్ మెరిట్లు ఇచ్చినట్లయితే ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ నష్టపోతారు. కావున 1500 మంది అభ్యర్థులు చివరిగా మిగిలి ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్క అభ్యర్థికి పోస్టింగ్ వచ్చేటట్టుగా ఒక రివ్యూ కమిటీ కానీ ఏర్పరిచి మమ్మల్ని పిలుచుకొని మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఇమ్మీడియట్గా ఈ పరిష్కార మార్గం అందించాలని, ఇందులో కూడా 1500 మందిలో కూడా మరి దాదాపు 1000 మంది వరకు ఒక 3-4 సంవత్సరాలు రిటైర్ అవుతారు. 500 లేదా 400 మంది మాత్రమే 6-7 సంవత్సరాలు పనిచేస్తారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా బర్డెన్ లేనటువంటి అంశము, మానవత్వానికి చూపించే అంశం. కాబట్టి మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈ సమస్య పట్ల మరి స్పందించి ఇమ్మీడియట్గా రేపు క్యాబినెట్లో చర్చకు విధంగా టేబుల్ ఐటమ్గా తీసుకోవాలని, అదర్వైజ్ మేము పక్షంలో మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆకలి చావులకు మరి గత ప్రభుత్వం కారణమైంది. తమరు ఆ కారణం కాకుండా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు ఒక మార్గదర్శనం ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్డీఏ గవర్నమెంట్ అంటే సందేశాన్ని పంపించాలని మిమ్మల్ని అందరినీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులను, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను పాద నమస్కారాలతో కోరుకుంటున్నాం. 1998 DSC క్వాలిఫైడ్ మిగిలిపోయినటువంటి అభ్యర్థులతో ఈరోజు జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి ఆందోళనకి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో మరి జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున వారు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు ఇస్తా ఉన్నాం. ఈరోజు 1998 DSC మిగిలిపోయినటువంటి అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆందోళన ఒక మానవీయ కోణంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు పరిశీలన చేయాలని కోరుతా ఉన్నాం. మరి గత 3 దశాబ్దాలుగా వారు చేస్తున్నటువంటి ఈ న్యాయమైనటువంటి పోరాటంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో నాడు చంద్రబాబు నాయుడు గారు 2019లో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏర్పాటు చేసినటువంటి శాసనసభ కమిటీకి కూడా 5850 ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయాలని ఆనాడు ఎమ్మెల్సీ కమిటీ ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. ఇదే అంశాన్ని నాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు కూడా ధృవీకరించి ఈ పోస్టులను భర్తీ చేస్తామని ఆనాడు ప్రభుత్వం తరఫున ప్రకటన చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోస్టులను భర్తీ చేసేటువంటి క్రమంలో మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని అమలు చేయకుండా ఎవరైతే రోస్టర్ విధానాన్ని మెరిట్ కమ్ రోస్టర్ విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానానికి తిరోధకాలు ఇచ్చి కేవలం 4072 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయటం జరిగింది. ఆ రోజు భర్తీ చేసినటువంటి 4072 ఉద్యోగాల్లో కేవలం 3903 ముగ్గురు మాత్రమే మరి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వటం జరిగింది.
వారిలో కూడా 2 రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 5 రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 15 రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు, నెల రోజులు కాలపరిమితి వాళ్ళు కూడా ఉద్యోగాలకి ఎంపిక చేసినటువంటి పరిస్థితి. జీవోలని మరి ఏ అయితే ప్రభుత్వం రూపొందించిన జీవోలను కూడా పక్కన పెట్టి అడ్వాన్స్ రోస్టర్ విధానంలో కూడా ఒక 100 సంవత్సరాలకు అవసరమైనటువంటి అడ్వాన్స్ రోస్టర్ విధానాన్ని కూడా నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసినటువంటి పరిస్థితిని కూడా మరి 1998 డిఎస్సి నియామకాల్లో చూసామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నారా లోకేష్ గారు గమనించవలసినటువంటి అవసరం ఉంది. మొత్తంగా మరి గత శాసనసభ సమావేశాల్లో కూడా మీరు స్పష్టంగా ఉన్నటువంటి ఖాళీల వివరాలను కూడా పేర్కొనడం జరిగింది. సుమారు 600 ఖాళీల అంశం మీద మీరైతే స్పష్టంగా పేర్కొన్నటువంటి విషయం. కానీ అదే సందర్భంలో నిరుద్యోగులు చేస్తున్నటువంటి అభ్యర్థన కానీ గతంలో ఎమ్మెల్సీ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కానీ కొంత వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి ఈ ఖాళీల భర్తీకి ఒక సత్వరమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ అంశం మీద ఇప్పటికే మరి వాళ్ళు 2.5 దశాబ్దాల పైగా ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు. ఈ భారతదేశంలో ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటం ప్రజాస్వామ్య భారతదేశంలో ఏదన్నా జరిగిందంటే అది 1998 డిఎస్సి వాళ్ళే ఇంత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు. ఇది భారతదేశ చరిత్ర ఉద్యమాల చరిత్రలో 1998 డిఎస్సి ఉద్యమం అనేది ఒక మైలురాయి లాంటిది. వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని చివరికి ఖైదీలకు కూడా క్షమాభిక్ష పెట్టేటువంటి పరిస్థితి, చివరి రోజు వాళ్ళు ఏం కోరుకుంటారో అది నెరవేర్చేటువంటి పరిస్థితి. జీవిత ఖైదీలకు కూడా మరి ఈరోజు లైఫ్ వేసినటువంటి వాళ్ళకు కూడా జీవిత ఖైదీలు కూడా చివరి రోజు వాళ్ళు అడిగినటువంటి మరి కోరికలు మన్నించేటువంటి పరిస్థితి. కాకపోయినా న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు. అక్కడ దుర్మార్గాలు చేసిన వారికి చివరి కోరిక నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ న్యాయం కోసం సుదీర్ఘమైనటువంటి 2.5 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ఒక న్యాయమైనటువంటి పోరాటానికి వారి చివరి కోరికని మన్నించవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ అంశాన్ని ఒక మానవీయ కోణంలో పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా మరి ఈ రాష్ట్ర యువతకి మార్గదర్శకులుగా ఉన్నటువంటి మీరు సత్వరమైన నిర్ణయం తీసుకోవాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు వీళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి విజ్ఞప్తుల్ని మానవీయ కోణంలో పరిష్కారం చేయడానికి మరి ఈ సమస్యని ఇంకా దాటవేయకుండా ఇప్పటికే వీళ్ళల్లో అర్హత కలిగిన వాళ్ళు చాలామంది కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు కూడా 15 రోజులు నెల రోజులు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యని సత్వరమే పరిష్కారం చేయడానికి మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విధానపరమైన నిర్ణయం తీసుకొని ఈ నెలాఖరు లోపైన ఈ సమస్యకి ముగింపు పలకాల. 1998 డిఎస్సి మిగిలిపోయిన అభ్యర్థుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు చేసేది నెల రోజులైనా 2 నెలలైనా వాళ్ళ జీవితకాల ఒక ఆకాంక్ష. ఆ ఆకాంక్ష ఏదైతే ఉందో మరి అది ఒక ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి సమస్యగా మీరు భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మీ నియోజకవర్గంలో వచ్చి ఆందోళన చేస్తున్నారనేటువంటి అంశం మీద ఒక్కసారి ఆలోచన చేయాలా, ఆత్మ పరిశీలన చేయండి. వాళ్ళు చేసేటువంటి పోరాటం ఒక ఆత్మగౌరవమైన పోరాటం. మేము ఉద్యోగాలకు ఎంపికయ్యాం, ఆ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు వాళ్ళను రోడ్ల మీద పెట్టి ఈరోజు సోద్యం చూసినటువంటి గత ప్రభుత్వాల యొక్క తీరుని మీరు ఒకసారి మరి ఆత్మ పరిశీలన చేసుకొని ఆ సమస్యను మానవీయ కోణంలో పరిష్కారం చేయడానికి మీ మీద వాళ్ళందరూ కూడా గంపెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. మీరు ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని మీ యొక్క పాదయాత్రలో తెలిపి ఉన్నారు. కాబట్టి మీరు దీనికి పరిష్కారం చేయాలని ఈరోజు మంగళగిరి ప్రాంతానికి రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్నటువంటి 1998 డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మంగళగిరికి వచ్చి వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులని అందరూ కూడా పక్కన పెట్టి ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మీరు ఈ అంశాన్ని సత్వరమైన పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమస్యని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో ఈ సమస్య మీద వాస్తవాలని సమగ్రమైనటువంటి వివరాలను తెప్పించుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి తగు ఆదేశాలను ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘంతో పాటు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలను కూడా ఒక వారం రోజుల్లోపు సమాయత్తపరిచి ఈ 1998 డిఎస్సి
పరిష్కారానికి నారా లోకేష్ గారు మాత్రమే దీనికి పరిష్కారం చేయగలనేటువంటి భావంతో ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సంఘాలన్నింటినీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక సంఘాలన్నింటినీ, పౌర సంఘాలన్నింటినీ వీరి యొక్క సమస్య పట్ల సానుకూలంగా మరి మద్దతు తెలిపే విధంగా ఒక కార్యాచరణ కూడా తీసుకుంటామని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాము.